సార్ నమస్తే సార్. నేను భువన. నేను దొరసాని స్పైసెస్ అండ్ ఫుడ్స్ అనే కంపెనీ ఫౌండర్ని. సో నేను మాది ప్యూర్ ప్రోడక్ట్స్ అమ్మాలి, అంటే రైతుల దగ్గర నుంచి డైరెక్ట్ కన్జ్యూమర్కి ఇవ్వాలి అని, అంటే ఏ కల్తీ లేకుండా ఇవ్వాలనే మిషన్తో నేను ఇది స్టార్ట్ చేశాను. నా ఈ 2 years జర్నీలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను ఒక స్టార్టప్ నాది. నేను ఒకటేసారి క్వింటాల్స్ కొద్దీ నేను కొనలేను. సో నేను గట్టిగా అనుకుంటే ఒక 100 కేజీలు 150 కేజీలు కొనుక్కుంటాను. ఇప్పుడు ఒక మార్కెట్కి వెళ్ళాను, ఇప్పుడు పసుపు మార్కెట్కే వెళ్ళాను ఫర్ ఎగ్జాంపుల్. వెళ్తే అక్కడ నేను 150 కిలోలు కొనుక్కోవడానికి మనం డైరెక్ట్ రైతుల దగ్గర నుంచి నేను 150 కిలోలు కొనుక్కోలేను. ఎందుకంటే వాళ్ళు క్వింటాల కొద్దీ వాళ్ళ ఊరు నుంచి తీసుకొని వచ్చి అక్కడ పెడతారు. సో వీళ్ళ దగ్గర ఏం చేస్తారంటే దళారులు ఉంటారు. ఒక 15 లక్షలకి 20 లక్షలకి మెటీరియల్ కొనేసుకొని వాళ్ళు స్టోర్ చేసుకుంటారు. సో ఇలా ఎవరైతే మార్కెట్కి వస్తారో, నాకు ఇలా 150 కిలోలు 200 కిలోలు కావాలని అంటారో, సో ఇంకో థర్డ్ పర్సన్ ఉంటాడు. అతను ఏంటంటే 2% తీసుకుంటాడు. మనం ఏం కొనుక్కున్నా 2% తీసుకొని వాళ్ళ దగ్గర తీసుకెళ్తాడు. ఎవరి దగ్గర అయితే క్వింటాల కొద్దీ స్టాక్ చేసుకున్నారో వాళ్ళ దగ్గర తీసుకుంటారు. తీసుకొని వెళ్తే ఇప్పుడు నాకు కావాల్సిన 150 కేజెస్ నేను వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు. రైతు దగ్గర నుంచి 150 రూపీస్కి కేజీ కొని అతను 180 రూపీస్కి అమ్ముతాడు. ఇది నేను ప్రాక్టికల్గా నాకు అయిన ఎక్స్పీరియన్స్. ఇది 180 రూపీస్కి అమ్ముతాడు. అండ్ మనని ఎవరైతే తీసుకెళ్తారో వాళ్ళ దగ్గరికి వాళ్ళకి 2% ఇవ్వాలి సార్. సో ఓవరాల్గా ఒక క్వింటాల్ పైన మనకి సెకండ్ మెన్, థర్డ్ మెన్, అలా 3 స్టేజెస్లో ఇప్పుడు నాలాంటి వాళ్ళు కొనుక్కోవాలనుకుంటే 3 స్టేజెస్లో రేట్ మారి నా దగ్గరకు వస్తుంది. సో దీనికి నేను ఒక పసుపే కాదు, చిల్లీ ఇవన్నీ నేను నా కంపెనీ నుంచి చేస్తాం కాబట్టి ఇప్పుడు నేను పౌడర్ పట్టించాను, అమెజాన్ లాంటి మార్కెట్ సైట్లో పెడతాను. సో అలాగే ప్రభుత్వం తరఫు నుంచి ఈ అగ్రికల్చరల్ వెబ్సైట్ ఒకటి పెడితే ప్రాపర్ రేటు, అంటే వీళ్ళ రైతు దగ్గర నుంచి కొని డైరెక్ట్ ఫార్మర్ గవర్నమెంట్ ద్వారా, అంటే ఫార్మర్కి మాలాగా కొనుక్కునే వాళ్ళకి మధ్యలో గవర్నమెంట్ ఉంటే మేము పెట్టి ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ వాళ్ళకి చేరుతుంది కదా సార్. అండ్ ఈ ఆర్గనైజేషన్ ఫామ్ చేస్తే దీంట్లో ఉండే ఎంప్లాయీస్, దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిటికీ రైతు పిల్లలకి, ఇప్పుడు అగ్రికల్చర్లో ఉన్న వాళ్ళకి చాలామంది ఇప్పుడు ఒక రోజు కూలీ ఉంటుంది. ఇప్పుడు నేను మార్కెట్ ప్లేస్లో నేను 2 years తిరిగి ఆ రేట్స్ గురించి తెలుసుకున్నప్పుడు నేను ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే, ఒక రోజు వాళ్ళకి పని ఉంటుంది, ఇంకొక రోజు ఉండదు. వాళ్ళ పైన డిపెండ్ అయ్యే ఒక ఫ్యామిలీ ఉంటుంది. సో ఇలా ఒక ఆర్గనైజేషన్, అంటే ఈ వెబ్సైట్ అమెజాన్ అనేది ఇప్పుడు వరల్డ్ వైడ్ ఉంది. అలాగే అంటే మనం ఇండియా లెవెల్లో చేయలేకపోయినా స్టేట్ వైజ్ నుంచి ఈ రిఫార్మ్ స్టార్ట్ చేస్తే ఈ వెబ్సైట్ ఫామ్ చేసి దానికి ఒక వ్యవస్థ కావాలి. ఆ వ్యవస్థ ఫామ్ చేయడం గవర్నమెంట్ అనుకుంటే పెద్ద టఫ్ ఏం కాదు. ఆ వ్యవస్థలో ఎంప్లాయీస్కి ఇప్పుడు ఈ అగ్రికల్చర్, అంటే ఫార్మర్స్ సంబంధించిన వాళ్ళని ఎంప్లాయీ చేసుకుంటే వాళ్ళకి ఒక భరోసా ఉంటుంది, మాకు ఈ జాబ్ ఉంది అన్న భరోసా ఉంటుంది. వాళ్ళ పిల్లల చదువులకు కూడా హెల్ప్ అవుతుంది. సో ఇది మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. సో ఈ రేంజ్ వాళ్ళకి ఇది కల్పించాలి అంటే ఈ వెబ్సైట్, ఒక ప్రాపర్ ఆర్గనైజేషన్ ఫామ్ చేయాలి అంటే ఏం చేయగలం, అంటే దీన్ని ఎలా మనము ప్రభుత్వం వరకు తీసుకెళ్ళగలుగుతాము, ఏం చేయగలుగుతాం దీనికోసం? థ్యాంక్ యూ భువన, చాలా కీలకమైన ప్రశ్న. మనం ఎంతసేపటికి ఉత్పత్తి గురించి ఆలోచిస్తున్నాం. నేను మళ్ళీ వాడు మొదటి నుంచి మొదలెట్టంతా కూడా ప్రైస్ని గురించి ఆలోచిస్తున్నాను. రైతుకి ఎంత వస్తుంది? భువన చెప్పిన ప్రకారం ఏమవుతుంది, మనకి చాంతాడంత పొడుగున సప్లై చైన్ ఉన్నది. నా దగ్గర కొంత డేటా ఉంది, ఆధారాల ప్రకారం వచ్చింది. సగటున చాలా పంటలకి రైతుకు వచ్చేది 100 రూపాయలు కనుక కన్జ్యూమర్ కొనేట్టయితే, మీరు 100 రూపాయలు పే చేస్తే మార్కెట్లో రైతుకు వచ్చేది సగటున, ఒక్కొక్కటి ఇంకొకటి తక్కువ వస్తుంది, 20-25%. కొంచెం వరి ఎలాంటిదైతే కొంచెం ఎక్కువ వస్తుంది, కానీ చాలా పంటల్లో 20-25 రూపాయలు రైతుకు వచ్చేది. మధ్యలో అంటే ఒక్కో చోట ఒక్కో రకంగా ఉంటుంది. కానీ ఒక స్థూలంగా ముందు ఆ గ్రామంలో విలేజ్ మర్చెంట్ ఉంటారు. పూర్వకాలం క్వాంటి కొట్లు అనేవాళ్ళం మనం. అక్కడ 11% వెళ్తుంది సగటున. మిడిల్ మన్ ఉంటాడు, ఆ తర్వాత ఆయన అమ్మేది మధ్యలో మిడిల్ మన్కి, అక్కడ మరొక 14% అట సగటున. ఆ తర్వాత హోల్సేలర్ కొంటాడు, ఆయనకి 15% అట మార్జిన్. ఆ పైన కమిషన్ ఏజెంట్ వస్తాడు మనకి కన్జ్యూమర్కి వచ్చే ముందు, కమిషన్ ఏజెంట్, అది 12% అట. తర్వాత ఫార్మర్స్ మార్కెట్ ఉంటుంది మన ఫైనల్గా వచ్చేది. అక్కడి నుంచి రిటైలర్, మనకి ఫైనల్గా మనం కొనేది రిటైలర్ 11%. మొత్తం కలిపి 100లో 20-25 రూపాయలు మాత్రమే ఫార్మర్కి వెళ్తుంది.
దానిలో ఒక మార్గం భువన చెప్పినట్టుగా ట్రాన్స్పరెన్సీ, ఇన్ఫర్మేషన్ ఎసిమెట్రీ అంటాం. సమాచారం ఎప్పుడైతే లేదో పక్క ఊళ్ళో ఎలా అమ్ముతున్నారు, పక్క రాష్ట్రంలో పక్క జిల్లాలో ఎట్లా అమ్ముతున్నారు, నాకు రేట్ ఎక్కడుందని తెలియకపోతే, తెలిసినా ఇక్కడి నుంచి అక్కడ ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం లేకపోతే, చూడండి ఎన్ని అవరోధాలు ఉన్నాయో. ట్రాన్స్పోర్ట్ ఉన్నా కూడా నేను ఆల్రెడీ ఒకరి దగ్గర అప్పు తీసుకున్నాను, కమిషన్ ఏజెంట్ ఎవరు అప్పు ఇచ్చాడు నాకు చెప్పినట్టు కాకపోతే డొక్కబాలు తెస్తాను, వచ్చేసారి నీకు అప్పు రాదు, నువ్వు బతకలేవు, ఆ పరిస్థితి కల్పించారు. నాకు వేరే పరపతి పుట్టదు, కాబట్టి నాకు తెలిసిన కన్నెళ్ళతో వాడికి అమ్మాల్సి వస్తుంది. క్రెడిట్ సిస్టమ్ సరిగ్గా లేకపోతే ఏమవుతుంది, మీరు ఎంత పండించినా కూడా మీకు 100 రూపాయలు వచ్చేది 30 రూపాయలు 40 రూపాయలతో ఆగిపోవాల్సి వస్తుంది. నిరంతరం నష్టమే, నిరంతరం కష్టం మిగులుతుంది. కాబట్టి మొట్టమొదటిది ఇన్ఫర్మేషన్ ఎసిమెట్రీ, సమాచారం అందాలి. అదృష్టం కొద్దీ టెక్నాలజీ మనకు అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ మధ్య కొంచెం ఈ మార్కెట్ అంటున్నారు, ఈ కామర్స్, కాదు ఈ మార్కెట్ యార్డ్లో కూడా ఈ మార్కెట్ అది పెట్టారు, ఈనాం పెట్టారు. అందరూ కాదు కానీ కొంత మొదలెడుతున్నారు. అందరికీ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు సంతోషం వేసిందంటే కేబీఆర్ పార్క్లో నాకు పళ్ళు కూరగాయలు అమ్మే తల్లి కూడా మొబైల్ ఫోన్ టక్కడా చూసుకుంటాను, రేట్లు ఎక్కడ ఎంత అని చెప్పిన. కొంచెం ఇంకా చాలా మెచ్యూర్ కావాలి కానీ కొంచెం ఆ మార్గానికి వెళుతున్నాం, టెక్నాలజీ వస్తుంది. గవర్నమెంట్ కూడా ఈ విషయంలో కొంచెం ప్రొయాక్టివ్గా ఉంది, ఇంకా మనం స్ట్రెంథెన్ చేయొచ్చు. కానీ అది చేస్తే చాలదు, క్రెడిట్ కావాలి. ఇందాక చెప్పాను కదా, ఎవరో ఒకరి దగ్గర అప్పులు తీసుకుని పండించినప్పుడు చాలక ఇప్పుడు నాకు ఆ డబ్బు చెల్లించకపోతే ఆయన దగ్గర ఆయనకు అమ్మకపోతే చెప్పిన రేటుకి మళ్ళీ వచ్చేసారి నాకు పరపతి ఇవ్వడం, వాడు దానిలో ఇచ్చిన డబ్బు అప్పు మినహాయించుకొని మీరు డబ్బులు ఇస్తాడు, మళ్ళీ వచ్చేసారి ఆయన రుణం ఇస్తాడు హెచ్చు వడ్డీలకి. క్రెడిట్ సిస్టమ్ ఇప్పటికి కూడా దేశంలో 100కి 60 మందికి చేరల. కొంతమంది క్రెడిట్ రిటైల్ సేల్స్లో ఉండేవాళ్ళు అయినట్టయితే 2000 రూపాయలు సరుకు తీసుకుంటే 2000 రూపాయలు అప్పు చేస్తే పొద్దున్నే 2000 రూపాయల్లో 100-200 కట్ చేసేస్తాడు ఆయన, 1900 ఇస్తాడు. సాయంత్రం మీరు 2000 తిరిగి చెల్లించాలి. అంటే రోజుకి 5% మీరు కడుతున్నారు వడ్డీ. ఏడాదికి 10% అంటే చాలా ఎక్కువ వడ్డీలు అంటున్నాం మనం. ఏడాదికి రోజుకి 5% వడ్డీ అంటే ఏడాదికి 3000% అవుతుంది, 30 రెట్లు అవుతుంది. ఎవరు ఇలా ఇలా వడ్డీ కట్టేది? బడుగు జీవులు, అత్యంత పేదలు అతి ఎక్కువ వడ్డీలు కడుతున్నారు, పరపతి వ్యవస్థ లేకపోబట్టి. మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? పరపతి వ్యవస్థ ద్వారా తక్కువ వడ్డీలకు రుణం ఇస్తే, ఆ రుణాల మీద మళ్ళీ వడ్డీ సబ్సిడీలు ఇస్తే, ఆ తర్వాత డబ్బు తిరిగి కట్టినాడు పాపాత్ముడు, ఎగ్గొట్టినాడు అదృష్టవంతుడు. రుణమాఫీ అంటున్నారు, మేము గొప్ప విజయం సాధించామంటున్నారు. ఈ క్రెడిట్ సిస్టమ్ ఫార్మలైజ్ చేయటం ఎట్లాగా? అందరికీ సరసమైన ఇంట్రెస్ట్ రేట్లకి సరైనటువంటి స్థాయిలో సకాలం సరైనటువంటి మొత్తం సరసమైన రేటు, అది ముఖ్యంగానే. రుణమాఫీ కాదు పరిష్కారం, ఆ పరపతి వ్యవస్థ. మూడో మార్గం ఇంకోటి కూడా ఉంది. ప్రపంచమంతా ఏం చేస్తారు? రిటైల్ చైన్స్ వచ్చినాయి. రిటైల్ చైన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఈ మధ్యలో ఇంతమంది దళారులు ఉండరు. రిటైల్ చైన్ వాడే మీకు నాలెడ్జ్ ఇస్తాడు. ఉదాహరణకి పొటాటో ఉంది అక్కడ, ఉత్తరాది అనుకున్నాం కదా, పొటాటో మంచి క్వాలిటీ సీడ్ ఇవ్వటం కానీ, ఉత్పత్తి చేయడానికి మార్గాలు చెప్పడం కానీ, ఎందుకంటే వాళ్ళకి అవసరం మంచి ప్రొడక్షన్ వస్తే కానీ వాళ్ళకి బాగా వ్యాపారం ఉండదు, వాడు సాయం చేస్తాడు. ప్రొక్యూర్మెంటు రేటుకి వాడు తీసుకుంటాడు టైంకి, గ్యారంటీ రేట్ ఇచ్చి. అక్కడి నుంచి గ్రేడింగ్ చేస్తాడు ముందు. దానిలో మళ్ళీ మంచి వెరైటీ, చెడు వెరైటీ ఉంటాయి కదా ఎక్స్పోర్ట్కి, లేకపోతే క్వాలిటీ, రకరకాలుగా క్వాలిటీ గ్రేడింగ్ చేస్తాడు. ప్యాకేజింగ్ చేస్తాడు, ట్రాన్స్పోర్ట్ చేస్తాడు. కోల్డ్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది, కోల్డ్ చైన్ వస్తుంది, కోల్డ్ ట్రాన్స్పోర్ట్ చేస్తాడు. స్టోరేజ్ చేస్తాడు, ప్రాసెసింగ్ చేస్తాడు అవసరమైనప్పుడు. ఉత్పత్తి ఎక్కువైంది, మార్కెట్లో అమ్మకం లేదు, గిరాకీ లేదు, ప్రాసెసింగ్ చేసి మళ్ళీ టైం వచ్చినప్పుడు మార్కెట్లో దింపుతాడు. రిటైల్ చైన్ నడుపుతాడు. ఎక్స్పోర్ట్ మార్కెట్ ఓపెన్ చేస్తాడు. ఎందుకంటే వాడికి ఎక్స్పోర్ట్ మార్కెట్ ఎలా ఉంటుందో వాడికి తెలుసు. మీరు నేను తలకింద తపస్సు చేసినా కూడా బ్రిటన్కో, ఫ్రాన్స్కో, జర్మనీకో ఎక్స్పోర్ట్ చేయాలంటే మీరు చేయలేరు. ఫైటో శానిటరీ మెజర్స్ ఉంటారు, వాళ్ళ రకరకాల కంట్రోల్స్ ఉన్నాయి. మనం దాన్ని తట్టుకోలేం, మనకు తెలియదు, అసలు నాలెడ్జ్ కూడా లేదు. మీరు కొనే వస్తువు మీద పెస్టిసైడ్ రెసిడ్యూ ఉంటుంది, మనం తినేస్తున్నాం. అక్కడ మన దేశంలో మన గతిలాగా తింటున్నాం, ఆరోగ్యం బాగుంటుకుంటున్నాం, చెడగొట్టుకుంటున్నాం. ఆ దేశాలు ఒప్పుకోరు, ప్రతి టెస్ట్ చేస్తారు వాడు. ఇవన్నీ ఓపెన్ చేయాలంటే, ఎక్స్పోర్ట్ మార్కెట్ కావాలంటే వాడు కావాలి. ఇండియాకి ఇవన్నీ సద్వినియోగం చేసుకుంటే రైతుకి రేటు చాలా పెరుగుతుంది, వినియోగదారుడికి క్వాలిటీ పెరుగుతుంది, ప్రైసు స్టేబుల్గా ఉంటుంది,
ఎక్స్పోర్ట్లో కనీసం ఇంకొక $100 బిలియన్ అంటే ఒక 8-9 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అదనంగా ఎక్స్పోర్ట్ చేసే అవకాశం వస్తుంది. రిటైల్ చైన్స్ రావాలి. ఇవన్నీ కూడా ఏంటంటే ఫార్మర్కి ప్రైస్ అడ్వాంటేజ్ ఇవ్వటం ఎట్లాగా, కన్జ్యూమర్ని కాపాడటం ఎట్లాగా. భువన గొప్ప పని చేస్తున్నారు. ఆమె నేను మరి చెప్పొచ్చో లేదో, ప్రెగ్నెంట్గా ఉండగా ఈ పళ్ళు కూరగాయలు ఏదో మూలికలు అవి తింటే అంత బాగుంది కదా అని చెప్పి అనుకుంటే ఆరోగ్యం దెబ్బతిన్నది. ఏమిటని చూస్తే కంటామినేటెడ్ అడల్టరేటెడ్ ఫుడ్స్. అవి ఆపేస్తే, అన్ని పరీక్షలు చేసి ఈ కారణం ఏంటని ఆపేస్తే మళ్ళీ ఆరోగ్యం బాగుపడింది. ఆవిడ ఒక ఛాలెంజ్గా తీసుకున్నది. అడల్టరేటెడ్ ఫుడ్ లేకుండా మంచి క్వాలిటీ ఫుడ్ సప్లై చేయాలి అని చెప్పని ఒక ఉద్యమంలో తీసుకుని ఒక ఎఫర్ట్ చేస్తున్నారు. పసుపుకొచ్చి భువన ప్రస్తావించారు. ఈ మధ్య ఎకానమిస్ట్లో చదివాను నేను. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక అంతా పసుపు చాలా ఇంపార్టెంట్ కదా మనకి, మన కల్చర్లో. ఉత్పత్తి అంతా ఇండియా నుంచి వస్తుంది ఎక్కువగా. దానిలో ఈ పసుపు రంగు కోసం చెప్పిన లెడ్ ఎస్టేట్ కలుపుతున్నారట. లెడ్ కెమికల్స్ చాలా భయంకరమైన విషయం అది. లక్షల మంది చిన్నారులు చిన్న వయసులోనే మెదడు పూర్తిగా నాశనం అయిపోతుంది. డెవలప్మెంట్ అంతా కుంటుపడుతుంది. లెడ్ కంటామినేషన్ పూర్వమేమో పెట్రోల్ బంకుల్లో పెట్రోల్లో లెడ్ కలిపేవాళ్ళు, యాంటీ నాకింగ్ ఏజెంట్ అని చెప్పని కొంచెం టెక్నాలజీ తెలిసిన వాళ్ళకి. ఇప్పుడు మానేశారు. ఇప్పుడు పూర్తిగా లెడ్ ఆపేశారు. ఆ పూర్వం ఉండే లెడ్ ఉండేది. ఇప్పుడు లెడ్ ప్రధాన కారణం ఇలాంటి ఉత్పత్తుల్లో మనం తినేటువంటి ఆహారంలో లెడ్ కలపటం. బంగ్లాదేశ్లో వెళ్ళిపోయినటువంటి ప్రధానమంత్రి షేక్ హసీనా గట్టిగా ఉద్యమంలాగా తీసుకుని అక్కడ లెడ్ కంటామినేషన్ ఆపేసింది ఆవిడ. ఇండియాలో ఎవరో పట్టించుకోవట్లా. ఒక చిన్న ఉదాహరణ అది. కాబట్టి వ్యవసాయంలో రైతు బాగా పండించాడు, రేటు వచ్చింది రాలేదు చూద్దాం. చివరికి మీరు తింటే విష పదార్థం తింటే ఎంతకాలం దాన్ని నడుపుతారు మీరు? వ్యవసాయమే నాశనం అవుతుంది, మీ ఆరోగ్యం నాశనం అవుతుంది. ఎక్స్పోర్ట్స్ సాధ్యం కాదు. ఆ పని భువన వారు నవీనే కదా, వినయ్ ఆ దంపతులతో చేస్తున్నారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. దొరసాని ఎంటర్ప్రైజెస్ అని చెప్పని. అందుకని వ్యవసాయాన్ని ఇంటిగ్రేట్గా ఆలోచించాలి. రైతు ప్రయోజనాలు, వినియోగదారుడి ప్రయోజనాలు, మన ఆరోగ్యం, ఇవన్నీ అవిభాజ్యమైనవి. నా ఆరోగ్యం దెబ్బతిని రైతు బాగుపడటం ఎట్లా సాధ్యమవుతుంది? వినియోగదారుడికి కొనలేని రేటు పెట్టేసి రైతు బాగుపడటం ఎట్లా సాధ్యమవుతుంది? అన్నింటినీ సమన్వయం చేయాలి, సమగ్రంగా చూడాలి, వేరువేరుగా చూడకూడదు. ఇట్స్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్ వారు చెప్పింది. నెక్స్ట్.